Welcome to GV Tech Talks podcast. 1901వ సంవత్సరం లండన్లోని ప్రఖ్యాత రాయల్ సొసైటీ ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలందరూ ఒకచోట చేరారు. వేదిక మీద భారతదేశం నుండి వచ్చిన ఒక శాస్త్రవేత్త నిలబడి ఉన్నారు. ఆయన ముందు ఒక చిన్న మొక్క, దానికి కొన్ని వైర్లు, యంత్రాలు అమర్చి ఉన్నాయి. ఆ గదిలో ఉన్న వాళ్ళందరూ కొంచెం అయోమయంగా చూస్తున్నారు. అవును, మరికొంచెం అపనమ్మకంగా కూడా. అసలొక భౌతిక శాస్త్రవేత్త మొక్కల గురించి మాట్లాడటమేంటి అని. వాళ్ళ అపనమ్మకం ఎక్కువసేపు నిలవలేదు. కాసేపట్లోనే అది నివ్వెరపోయే ఆశ్చర్యంగా మారింది. ఆ శాస్త్రవేత్త ఆ మొక్కలోకి ఒక చిన్న విషపదార్థాన్ని ఇంజెక్ట్ చేశారు. ఓకే. వెంటనే ఆ మొక్కకు కనెక్ట్ చేసిన తెరమీద ఒక గ్రాఫ్ పిచ్చిగా కదలడం మొదలుపెట్టింది. ఒక ప్రాణి తన చివరి క్షణాల్లో ఎలాగైతే విలవిలలాడుతుందో ఆ గ్రాఫ్ కూడా అలాగే కొట్టుకుని నెమ్మదిగా నిశ్చలమైపోయింది. అంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఒక మొక్క చనిపోవడాన్ని చూశారన్నమాట. ఖచ్చితంగా ఆ గది అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ శాస్త్రవేత్తే జగదీష్ చంద్రబోస్. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, అవి కూడా సుఖదుఖాలను అనుభవిస్తాయని ప్రపంచానికి కళ్ళారా చూపించిన వ్యక్తి. అయితే అసలు ప్రశ్న ఇది: భౌతిక శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేస్తున్న ఆయన మొక్కల రహస్యాలను ఛేదించే ఈ స్థితికి ఎలా వచ్చారు? ఈ కథ లండన్లో కాదు, ఆయన బాల్యంలో ఒక చిన్న పల్లెటూరి తోటలో మొదలవుతుంది. మన ముందున్న ఆధారాలను లోతుగా పరిశీలిస్తూ ఆయన కథను తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇది కేవలం ఆవిష్కరణల జాబితా కాదు. ఒక చిన్న సంఘటన ఒక వ్యక్తి ఆలోచన విధానాన్ని ఎలా మార్చగలదో చెప్పే కథ. ఆయన బాల్యం గురించి మనకున్న సమాచారం ప్రకారం ఒకరోజు సాయంత్రం తోటలో ఆడుకుంటున్నప్పుడు ఆయన విసిరిన బంతి ఒక తీగలో చిక్కుకుపోయింది. సరే. దాన్ని కిందకు లాగడానికి ఒక కర్రతో ప్రయత్నిస్తుంటే వాళ్ళమ్మగారొచ్చి, "నాయనా, ఇప్పుడు కాదు, మొక్కలు నిద్రపోతున్నాయి, వాటిని ఇబ్బంది పెట్టకు, ఉదయాన్నే తీసుకోవచ్చు" అని చెప్పారు. మనలో చాలామందికి ఇది ఒక మామూలు మాటలా అనిపించవచ్చు. అవును. కాని ఆ బాలుడు మనస్సులో అది ఒక పెద్ద ప్రశ్నను నాటింది. మొక్కలు నిద్రపోతాయా? అంటే వాటికి కూడా మనలాగే ప్రాణముంటుందా అని ఆలోచన. అదే, ఆ ప్రశ్న ఆయనను జీవితాంతం వెంటాడింది. అవును. ఆ ఒక్క ప్రశ్న ఒక ఆలోచనల ప్రవాహాన్ని సృష్టించింది. మొక్కలకు నీళ్లు పోసినప్పుడు అవి సంతోషిస్తాయా? ఆకాశంలో నల్లని మేఘాలను చూసి వాటి మనసు కూడా ఆనందంతో నాట్యం చేస్తుందా? ఎవరైనా పువ్వులను కోసినప్పుడు లేదా గాలికి కొమ్మలు విరిగినప్పుడు వాటికి కూడా మననాగే బాధ కలుగుతుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఆయనను తొలిచేయడం మొదలుపెట్టాయి. పుస్తకాలలో దొరకని ఈ సమాధానాల కోసం ఆయన ప్రకృతివైపు చూడటం ప్రారంభించాడు. నవంబర్ 30, 1858న ఢాకా జిల్లాలోని మైమెన్సింగ్లో జన్మించారు జగదీష్ చంద్రబోస్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన తండ్రి ఒక ఉన్నత అధికారి అయిన బోస్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్కు పంపలేదు. అవునా? ఊరిలో ఉన్న పాఠశాలకే పంపించారు. అక్కడ ఆయనతో పాటు చదువుకున్నది రైతులు, జాలర్ల పిల్లలు. అది ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన నిర్ణయమని చెప్పొచ్చు. వాళ్లు చెప్పే వ్యవసాయం, పంటలు, మొక్కల గురించిన కథలు వింటూ పెరగడం వల్ల ఆయనకు ప్రకృతితో ఒక విడదీయరాని బంధమేర్పడింది. అంటే పుస్తకాలలో చదివిన దానికంటే వాళ్ళ అనుభవాల నుంచి ఎక్కువ నేర్చుకున్నారన్నమాట. ఖచ్చితంగా. ఆ వయసులోనే ప్రకృతి రహస్యాలను ఛేదించాలనే తపన ఆయనలో మొదలైంది. ఆ తర్వాత కథ వేగంగా ముందుకు సాగింది. 13 ఏళ్ల వయసులో కలకత్తాలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్, ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఇంగ్లండ్. అవును, అక్కడ చదువు పూర్తి చేసుకుని తిరిగి భారతదేశానికి వచ్చి కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజ్లో భౌతికశాస్త్ర ప్రొఫెసర్గా చేరారు. ఇక్కడే ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం మొదలైంది. ఇది ఆయనలోని శాస్త్రవేత్తను కాదు, ఆయనలోని పోరాట యోధుడిని మనకు పరిచయం చేస్తోంది. అంటే ఆ బ్రిటిష్ పాలన నాటి సంఘటన గురించా? అవును. ఆ కాలేజీలో పనిచేస్తున్న బ్రిటిష్ ప్రొఫెసర్లకు ఇచ్చే జీతంలో బోస్కు 2/3 వంతులు మాత్రమే ఇచ్చేవారు. అన్యాయం కదా అది. ఇది ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఇది కేవలం డబ్బు విషయం కాదు, ఒక భారతీయుడుగా తన ప్రతిభను కించపరచడం. అందుకే ఆయన కాలేజ్ యాజమాన్యంతో సూటిగా చెప్పారు, "నాకు బ్రిటిష్ ప్రొఫెసర్లతో సమానంగా పూర్తి జీతమివ్వండి, లేదా నేను జీతం లేకుండానే పనిచేస్తాను." ఒక్క నిమిషం, ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది.
అంటే ఆయన జీతం లేకుండా పనిచేయడానికి సిద్ధపడ్డారా? అవును. కేవలం ఆత్మగౌరవం కోసం. అవును. సిద్ధపెడటమే కాదు, చేసి చూపించారు. ఒక రోజు 2 రోజులు కాదు, ఏకంగా 3 సంవత్సరాల పాటు ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా పనిచేశారు. 3 సంవత్సరాల. అవును. తన ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కాని తన పట్టు వదల్లేదు. తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. చివరికి ఏమైంది? చివరికి కాలేజ్ యాజమాన్యమే తలొగ్గింది. ఆయన ధైర్యానికి, పట్టుదలకు మెచ్చి బ్రిటిష్ ప్రొఫెసర్లతో సమానంగా పూర్తి జీతం ఇవ్వడమే కాకుండా ఆ 3 సంవత్సరాల జీతాన్ని కూడా ఇచ్చారా? అవును, గత 3 సంవత్సరాల జీతాన్ని కూడా బకాయిలతో సహా గౌరవంగా చెల్లించారు. ఈ సంఘటన మనకేం చెప్తుందంటే, ఆయనకు ప్రయోగశాలలో ఎంత పట్టుదల ఉందో జీవితంలో కూడా అంతే పట్టుదల ఉంది. నిజమే, ఆ పోరాట గుణమే ఆయనను అంత దూరం నడిపించింది. ఆత్మగౌరవం కోసం 3 ఏళ్లు జీతం లేకుండా పనిచేయడం ఆయన పట్టుదలను చూపిస్తుంది. అదే పట్టుదల ఆయన ప్రయోగశాలలోకి కూడా వచ్చింది. అక్కడ ఆయన ఎవరు ఊహించని రంగంలోకి అడుగుపెట్టారు. మొక్కల మీద కాదు, వైర్లెస్ సిగ్నల్స్ మీద. ఖచ్చితంగా. ప్రపంచానికి ఇంకా రేడియో అనే పదం కూడా సరిగ్గా తెలియని రోజుల్లో, అంటే 1895లో బోస్ ఒక అద్భుతం చేశారు. ఏమిటంది? బెంగాల్ గవర్నర్ ముందు ఒక ప్రదర్శన ఇచ్చారు. తను తయారు చేసిన పరికరాలతో రేడియో తరంగాలను ఉత్పత్తి చేసి వాటిని ఒక మందపాటి ఇటుక గోడగుండా పంపించారు. గోడగుండానా? అవును. ఆశ్చర్యంగా ఆ తరంగాలు 75 అడుగుల దూరంలో ఉన్న ఒక ఘంటను మోగించాయి, ఒక తుపాకిని కూడా పేల్చాయి. అంటే మార్కోనే కంటే ముందే ఈయన వైర్లెస్ టెక్నాలజీని ప్రదర్శించారన్నమాట. అవును. మరి మార్కోనేకొచ్చినంత పేరు బోస్కెందుకు రాలేదు? ఇక్కడే బోస్ వ్యక్తిత్వంలోని మరొక కోణం మనకు కనిపిస్తుంది. ఆయన తన ఆవిష్కరణలకు పేటెంట్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు? విజ్ఞానమనేది మానవాళి ఉమ్మడి ఆస్తి అని, దాన్ని అమ్ముకోకూడదో అని ఆయన బలంగా నమ్మేవారు. ఓ. ఆయన దృష్టిలో శాస్త్రీయ ఆవిష్కరణ ఒక వ్యాపారం కాదు, అదొక సేవ. మార్కోని తన ఆవిష్కరణను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తే, బోస్ మాత్రం దాన్ని కేవలం విజ్ఞానంగానే చూశారు. ఒక స్వచ్ఛమైన శాస్త్రవేత్త. అయితే ఆయన ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. వైర్లెస్ తరంగాల నుంచి ఆయన దృష్టి నిర్జీవమైన లోహాల మీదకు మళ్ళింది. ఈ రెండింటికీ మధ్య సంబంధమేమిటి? ఇది కొంచెం గందరగోళంగా ఉంది. పైకి చూస్తే గందరగోళంగానే ఉంటుంది. కానీ బోస్ ఆలోచనా విధానం చాలా భిన్నమైంది. ఆయన తన వైర్లెస్ ప్రయోగాలలో ఉపయోగించిన కోహెరర్ అనే పరికరం. కోహెరరా? అవును. అది కొంతసేపు పనిచేశాక సరిగ్గా స్పందించడం లేదని గమనించారు. దానికి కొంచెం విశ్రాంతి ఇస్తే మళ్లీ మామూలుగా పనిచేసేది. అప్పుడాయనకు ఒక ఆలోచనొచ్చింది. ఒక నిర్జీవమైన లోహం కూడా ఒక జీవిలాగా అలసిపోతుందా? వావ్! ఇది చాలా అద్భుతమైన ఆలోచన. అంటే జీవం లేని వాటిలో కూడా జీవలక్షణాలను వెతికారు. అవును. ఆయన లోహాలపై రకరకాల ప్రయోగాలు చేసి, అవి కూడా ఒత్తిడికి గురైనప్పుడు, విషపదార్థాల ప్రభావానికి లోనైనప్పుడు జీవులలాగే స్పందిస్తాయని, అలసిపోతాయని నిరూపించారు. అద్భుతం. జీవమున్న ప్రపంచానికి, జీవం లేని ప్రపంచానికి మధ్య ఉన్న గీత మనం అనుకున్నంత స్పష్టంగా లేదని ఆయన మొదటిసారిగా ప్రపంచానికి చెప్పారు. ఇక ఇక్కడ్నుంచే ఆయన తన అసలు లక్ష్యం వైపు అడుగులు వేశారు. లోహాలే అలా స్పందిస్తే ఇక మొక్కల సంగతేంటి? అవును. తన చిన్ననాటి ప్రశ్నలకు సమాధానం వెతికే సమయం వచ్చింది. ఇది మనల్ని మళ్లీ ఆ లండన్లోని రాయల్ సొసైటీ గదికి తీసుకొస్తుంది. అవును. మొక్కలకు ప్రాణముందని ఆయన చెప్పినప్పుడు శాస్త్ర ప్రపంచం ఆయన చూసి నవ్వింది. అదొక అర్థంపర్థం లేని వాదనగా కొట్టిపారేశారు. దానికి కారణం? ప్రధాన సమస్య ఏంటంటే, మొక్కలలో జరిగే అతి సూక్ష్మమైన మార్పులను కొలిచి చూపించే పరికరాలు అప్పటికి లేవు. అంటే తన సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఆధారాల్లేవు. మరి ఆయనేం చేశారు? ఇక్కడే ఆయనలోని ఇంజనీర్, ఆయనలోని సృజనాత్మకత బయటపడింది. ఆధారాలు లేవని ఆయన వెనక్కి తగ్గలేదు. ఆ ఆధారాలను సృష్టించుకోవడానికి ఆయనే స్వయంగా కొన్ని అద్భుతమైన యంత్రాలను తయారు చేసుకున్నారు. అవేనా? ఆ క్రెస్కోగ్రాఫ్ లాంటివి? ఖచ్చితంగా. వాటిలో ముఖ్యమైనది క్రెస్కోగ్రాఫ్. లాటిన్లో క్రెస్కో అంటే నేను పెరుగుతాను అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ యంత్రం ఒక మొక్క పెరుగుదలను 10,000 రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. 10,000 రెట్లా? అంటే ఒక మొక్క సెకనికి ఎంత పెరుగుతుందో మనం కంటితో చూడవచ్చన్నమాట? అవును. మరొక పరికరం కూడా తయారు చేశారు. అదే రెజొనెన్స్ రికార్డర్. దాని ఉపయోగమేంటి? ఈ పరికరం ద్వారా ఒక మొక్కకు గాయమైనప్పుడు లేదా అది చనిపోతున్నప్పుడు దానిలో ఎలాంటి స్పందనలు కలుగుతాయో, అది ఎంత సూక్ష్మంగా వణుకుతుందో రికార్డ్ చేయవచ్చు. ఈ పరికరాలను తీసుకుని ఆయన లండన్లోని రాయల్ సొసైటీకి వెళ్లారు. కానీ ఒక సందేహం. ఏమిటది?
అది నిజంగా మొక్క పడుతున్న వేదనేనా లేక విద్యుత్ ప్రవాహానికి పరికరంలో వచ్చిన ఒక యాంత్రిక స్పందన మాత్రమేనా? ఆ రోజుల్లో దీన్ని ఎలా నిర్ధారించారు? చాలా మంచి ప్రశ్న. ఆ రోజుల్లో చాలామంది శాస్త్రవేత్తలు ఇదే సందేహాన్ని వ్యక్తం చేశారు. అందుకే బోస్ ఒక తెలివైన ప్రయోగం చేశారు. ఆయన 2 ఒకే రకమైన మొక్కలను తీసుకున్నారు. ఒక మొక్కను బతికుండగానే దానికి విషమిచ్చారు. తెరమీద దాని స్పందనలు రికార్డయ్యాయి. సరే. రెండవ మొక్కను ముందుగా వేడి నీటిలో ఉంచి చంపేశారు. ఓ, అంటే నిర్జీవంగా మార్చేశారన్నమాట. అవును. ఆ తర్వాత దానికి విషమిచ్చారు. అప్పుడు తెరమీద ఎలాంటి స్పందన కనిపించలేదు. దీన్ని బట్టి ఆ స్పందనలు కేవలం ప్రాణం ఉన్నప్పుడే వస్తాయని నిరూపించారు. ఖచ్చితంగా. అవి యాంత్రికమైనవి కావని ఆయన స్పష్టంగా చూపించారు. ఒక్క నిమిషం. ఆ గదిలో ఉన్నవాళ్ల పరిస్థితి ఊహించుకుంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. నిజమే. అంతకుముందు దాన్ని కేవలం ఒక ఆకుకూరగా, ఒక అలంకార వస్తువుగా చూసిన వాళ్లు ఇప్పుడు ఒక ప్రాణి కళ్లముందే చనిపోవడాన్ని చూస్తున్నారు. ఆ ప్రయోగం తర్వాత వాళ్ల దృష్టికోణమే మారిపోయింది. అప్పటి వరకు కేవలం వస్తువుగా చూసిన మొక్కలలో ఇంతటి జీవ చైతన్యముందని వారు నమ్మలేకపోయారు. అప్పటినుంచి యూరప్ ప్రజలు ఆయన్ను గౌరవంగా తూర్పు దేశాల ఇంద్రజాలికుడు అని పిలవడం ప్రారంభించారు. అవును. ఈ ఆవిష్కరణ వృక్షశాస్త్రములో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది కేవలం జీవశాస్త్ర ఆవిష్కరణ కాదు, ఇది ఒక తాత్వికమైన ఆవిష్కరణ కూడా. ఎలాగంటారు? పాశ్చాత్య ప్రపంచం ప్రకృతిని ఒక యంత్రంగా చూస్తుంటే, ప్రకృతిలోని ప్రతి అణువులో ప్రాణముందని చెప్పే భారతీయ తాత్వికతకు ఇది ఒక శాస్త్రీయ నిరూపణ. ఈ ఆవిష్కరణల వల్ల బోస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు కదా? అవును. లండన్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టానిచ్చింది. ప్యారిస్లో ఆయనిచ్చిన ఒక ప్రసంగాన్ని విన్నవారిలో స్వామి వివేకానంద కూడా ఉన్నారట. అవును. ఆ సంఘటన గురించి మన దగ్గర ఒక ఆసక్తికరమైన కథనముంది. ప్రసంగం తర్వాత హాలంతా చప్పట్లతో మారుమోగుతుంటే వివేకానంద వేదికపైకి వెళ్లి బోస్ను గట్టిగా కౌగిలించుకున్నారు. భారత వీరపుత్రుడు అని ప్రశంసించారట. నిజమే. ఒక భారతీయుడు ప్రపంచ వేదికపై సాధించిన విజయానికి ఆయన ఎంతగానో గర్వపడ్డారు. కేవలం శాస్త్రవేత్తగానే కాదు, ఆయన గొప్ప కమ్యూనికేటర్ కూడా. అవును. శాస్త్రాన్ని కేవలం ప్రయోగశాలలకే పరిమితం చేయకూడదని, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా వారి మాతృభాషలో చెప్పాలని ఆయన బలంగా నమ్మేవారు. అందుకే తన క్లిష్టమైన ఆవిష్కరణల గురించి కూడా బెంగాలీలో సామాన్య ప్రజలకు, పిల్లలకు కూడా కథలుగా వివరించేవారు. అవునట. పిల్లల సభలలో ప్రసంగిస్తూ మధ్య మధ్యలో హాస్యోక్తులు వేస్తూ వారికి సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించేవారని చెబుతారు. ఆయన దేశభక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. మొక్కల గురించిన ఆయన పరిశోధనలకు జర్మన్ శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రభావితమయ్యారు. వారు ఆయనకు జర్మనీలో ఒక పూర్తి విశ్వవిద్యాలయాన్నే అప్పగిస్తామని, అక్కడ పరిశోధనలు చేసుకోవచ్చని ఆఫరిచ్చారు. కాని ఆయన దాన్ని చాలా సున్నితంగా తిరస్కరించారు. అవును, నా కార్యక్షేత్రం భారతదేశమే. నన్ను ఎవరూ గుర్తించని రోజుల్లో నేను ఏ కళాశాలలో పని మొదలుపెట్టానో అక్కడే నా పని కొనసాగిస్తాను అని చెప్పారట. తన దేశం పట్ల ఆయనకున్న అచంచలమైన ప్రేమకు ఇది నిదర్శనం. ప్రెసిడెన్సీ కాలేజీ ఉండి రిటైర్ అయ్యాకో కూడా ఆయన ఖాళీగా కూర్చోలేదు. లేదు. తన జీవితాంతం సంపాదించిన డబ్బుతో ప్రజల నుంచి విరాళాలు సేకరించి కలకత్తాలో బసు విజ్ఞాన మందిర్ అంటే బోస్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. మన విద్యార్థులు పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే ప్రపంచ స్థాయి విజ్ఞాన సంస్థలు ఎన్నో రావాలన్నది ఆయన ఆకాంక్ష. ఆ సంస్థ ఇప్పటికీ భారతదేశంలో ఒక ప్రముఖ పరిశోధన కేంద్రంగా కొనసాగుతోంది. 1937లో ఈ మహనీయుడు కన్నుమూశారు. కాబట్టి జగదీష్ చంద్రబోస్ కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు. ఆయన ఒక తత్వవేత్త, ఒక దేశభక్తుడు, గొప్ప ఆత్మగౌరవమున్న వ్యక్తి, మరియు తన జ్ఞానాన్ని రాబోయే తరాలకు పంచాలనుకున్న ఒక గొప్ప ఉపాధ్యాయుడు. ఆయన కథ మనకు పట్టుదల, జిజ్ఞాస మరియు స్వశక్తి యొక్క ప్రాముఖ్యతను పదేపదే గుర్తుచేస్తోంది. ముగించే ముందు ఒక ఆలోచన చెప్పండి. మన చుట్టూ ఉన్న చెట్లు, మొక్కలు, తీగలలో కూడా మనలాగే ప్రాణముందని, అవి కూడా ప్రతిదీ అనుభవిస్తాయని బోస్ మనకు శాస్త్రీయంగా చూపించారు. అవును. ఈ విషయం తెలిసాక మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసే దృష్టికోణంలో ఏదైనా మార్పు వస్తుందా? మంచి ప్రశ్న. ఒక పువ్వును అనవసరంగా కోసే ముందు, ఒక కొమ్మను విరిచే ముందు మనమొక్క క్షణం ఆగుతామా? అంటే బోస్ మనకు వదిలివెళ్లిన అసలైన ప్రశ్న,
మొక్కలకు ప్రాణముందా అని కాదు. కాదు. ఆయన మనకు వదిలివెళ్లిన ప్రశ్న వాటికి ప్రాణముందని తెలిసాక మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది. ఖచ్చితంగా. ఈ ప్రశ్నతోనే ఈరోజు చర్చను ముగిద్దాం.